గొర్రెల స్కామ్ కేసుకి సంబంధించి ఈడీ స్పీడ్ పెంచింది. బాధితులకు నోటీసులు పంపించిన ఈడీ ఈ నెల 15న తమ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గొర్రెల స్కామ్ లో మోసపోయామని ఫిర్యాదు చేశారు ఏపీ గొర్రెల కాపరులు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఏసీబీ విచారణ ఆధారంగా ఈడీ ఎంటర్ అయింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు 2 కోట్ల రూపాయలు ఎగవేశారు బ్రోకర్లు. అక్కడ తీగలాకితే ఇక్కడ డొంక కదిలింది. అధికారులు బ్రోకర్లు కుమ్మక్కై పథకం నిధులను స్వాహా చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. గొర్రెలు కొనకుండానే కొన్నట్టుగా రికార్డులను తయారు చేసి కోట్లు కొట్టేశారని, వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఏసీబీ ఆరోపించింది. ఇప్పటికే పశు సంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులు అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన కేసు నమోదైంది. గొర్రె పిల్లలను విక్రయించిన ఏపీకి చెందిన 18 మందికి ఈడీ నోటీసులు పంపింది. సెప్టెంబర్ 15న ఉదయం 10:30కు బషీరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. బాధితులు సాక్షులుగా వారి స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది ఈడీ. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకంలో 700 కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టినట్లుగా ఏసీబీ నిర్ధారించింది. ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. పలు మ్యూల్ ఖాతాల ద్వారా డబ్బు మళ్లింపుపై ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. జూలై 29 నుంచి 3 రోజుల పాటు సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్, అత్తాపూర్ సహా 10 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో డబ్బు లావాదేవీలపై ముఖ్యమైన ఆధారాలు లభ్యమయ్యాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గొర్రెల స్కామ్ కేసుకి సంబంధించి ఏపీలో కూడా ఈ కొనుగోలు చేసిన 18 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అలాగే డబ్బు లావాదేవీలపై కూడా సోదాలు నిర్వహించింది ఈడీ. ఇందులో ఎటువంటి ఆధారాలు ఈడీకి లభించాయి? గొర్రెల స్కామ్ వ్యవహారంలో భాగంగా ఈడీ దూకుడు పెంచిందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏపీకి అయితే ఇది పాకిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి గొర్రెల్ని ఎవరైతే విక్రయించారో వారికి సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. వారి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు గాను, సాక్షులుగా చేర్చి వాంగ్మూలం తీసుకునేందుకు గాను ఈడీ దూకుడు పెంచింది. ఈ నెల 15న అంటే సెప్టెంబర్ 15న వారిని విచారణకు రావాలని చెప్పేసి ఈడీ కార్యాలయానికి రావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం 18 మందికి ఏపీకి చెందిన ఎవరైతే విక్రయదారులు ఉన్నారో వారికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్ లో మోసపోయామని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసుకు సంబంధించి ఈడీ దూకుడు పెంచిందని చెప్పాలి. ఇప్పటికే ఈ గొర్రెల స్కామ్ వ్యవహారంలో చాలా వరకు కూడా అక్రమాలు జరిగాయి, నిధులు మళ్లింపు జరిగాయని చెప్పేసి ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఆ దర్యాప్తులో భాగంగా చాలా వరకు కూడా పశు సంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులని అరెస్ట్ చేసింది. కేసు నమోదు చేసి చాలా వరకు కూడా ఈ మంత్రి తలసానికి సంబంధించిన ఓఎస్డీ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అయితే ఇప్పుడు ఈడీ కూడా దీనికి సంబంధించి దూకుడు పెంచింది. ఎప్పుడైతే ఏసీబీ దర్యాప్తు చేస్తుందో ఆ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరించింది. చాలా వరకు కూడా కొన్ని కోట్ల, 100 కోట్ల వరకు ఈ స్కామ్ జరిగినట్టుగా, చాలా వరకు లబ్ధిదారులకి అందాల్సిన గొర్రెలకు సంబంధించి వాళ్ళకి అందకుండా అందినట్టుగా చాలా వరకు ఆధారాలు చూపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు కూడా అక్రమాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ఈడీ దూకుడు పెంచింది. ముఖ్యంగా ఇందులో మొయినుద్దీన్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ముఖ్యంగా మీడియేటర్లు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీనికి సంబంధించి ఈ వ్యవహారం అంతా నడిపించినట్టుగా ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి నిధులు చాలా వరకు కూడా మళ్లించినట్టుగా ఏసీబీ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఈడీ దర్యాప్తులో భాగంగా గుర్తించిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ గొర్రెల స్కీమ్ వ్యవహారంలో గొర్రెలకు సంబంధించి 2017లో బీఆర్ఎస్ తీసుకొచ్చిన స్కీమ్ లో భాగంగానే చాలా వరకు గొర్రెలకు సంబంధించి లబ్ధిదారులకి గొర్రెలు అందాల్సి ఉంది. కానీ ఎవరికి కూడా గొర్రెల్ని పంపించకుండా, వాళ్ళకి అందించకుండా వీళ్ళే అందించినట్టుగా చాలా వరకు ఫోర్జరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ క్లియర్ చేసి చాలా వరకు కూడా అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ గుర్తించింది. కాబట్టి చాలా వరకు ఇది మనీ లాండరింగ్ జరిగినట్టుగా అధికారులు గుర్తించారు, ఈడీ గుర్తించింది. ఇందులో భాగంగానే ఈడీ ఇన్వాల్వ్ అయి ప్రజెంట్ దర్యాప్తు వేగవంతం చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు అధికారులు అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా పశు సంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు అరెస్ట్ కాగా తలసానికి సంబంధించిన మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ని కూడా అరెస్ట్ చేశారు. ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సిచ్యువేషన్ మనం చూస్తాం. అయితే ప్రెసెంట్ ఈడీ దూకుడు పెంచడానికి గల కారణం ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది పాత్ర ఇందులో ఉంది అని చెప్పేసి కూడా ఈడీ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఏపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, విక్రయదారులు,
ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వారిని అయితే విచారిస్తే వారికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి ఈడీ భావిస్తుంది కాబట్టి అందులో భాగంగానే వారికి సంబంధించిన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసేందుకు సెప్టెంబర్ 15వ తారీఖున ఈడీ కార్యాలయానికి రావాలని చెప్పేసి వాళ్ళకి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈడీకి సంబంధించి ప్రెసెంట్ ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో ప్రెసెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 1000 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టుగా ఈడీ అయితే ధృవీకరిస్తుంది, నిర్ధారిస్తుంది కాబట్టి అందులో భాగంగానే ప్రెసెంట్ అదే కోణంలో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో ప్రెసెంట్ అయితే దర్యాప్తు ముమ్మరం చేసింది, వేగవంతం చేసిందని చెప్పాలి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే గొర్రెల స్కీమ్ కు సంబంధించి పంపిణీ వ్యవహారం నడిచిందో అప్పటి నుంచి కూడా చాలా వరకు అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులను కూడా అరెస్ట్ చేసింది. కాబట్టి ఇందులో భాగంగానే ఏసీబీకి సంబంధించిన దర్యాప్తులో ఆధారాలు సేకరించింది, వివరాలన్నీ కూడా ఈడీ సేకరించింది. అదే విధంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించిన వివరాలు కూడా సేకరించింది కాబట్టి చాలా వరకు సోదాలు కూడా చేసింది. సో ఈ సోదాల్లో భాగంగానే ఇందులో చాలా వరకు 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి, స్కామ్ జరిగిందని చెప్పేసి ఈడీ గుర్తించింది. ఇందులో భాగంగానే ఈడీ ప్రెసెంట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. దర్యాప్తులో భాగంగానే ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో అమ్మకందారుని సాక్షులుగా చేర్చి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కనుక రికార్డ్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆధారాల భాగంగా ఆధారాలు సేకరించిన అనంతరం ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇప్పటికే అధికారులు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇంకెంతమంది పాత్ర ఇందులో ఈ గొర్రెల స్కీమ్ కు సంబంధించి స్కామ్ కు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉందనే కోణంలో అయితే ప్రెసెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రాధిక. థ్యాంక్ యూ అనిల్. గొర్రెల స్కామ్ కేసుకి సంబంధించి ఈడీ దర్యాప్తు స్పీడ్ ని పెంచిందని చెప్పొచ్చు. బాధితులకు నోటీసులు పంపింది ఈడీ. అయితే ఈ నెల 15న తమ కార్యాలయంలో విచారణకు రావాలని కూడా ఈ నోటీసులో పేర్కొంది. గొర్రెల స్కామ్ లో మోసపోయామంటూ ఏపీ గొర్రెల కాపర్లు ఫిర్యాదు చేశారు. అయితే మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఏసీబీ విచారణ ఆధారంగా ఈడీ కూడా మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయింది.